హాయ్ ఫ్రెండ్స్, ఏపీ సర్కిల్లో ఎల్ఎస్జి 2024 ప్రమోషన్ లిస్ట్ విడుదలైంది ఫ్రెండ్స్. 316 మందికి ఈ ప్రమోషన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అయితే వీటికి ఫీల్డర్ క్యాడర్ అనేటువంటిది పోస్టల్ అసిస్టెంట్ కాబట్టి ఈ 316 పోస్టులు అనేటువంటివి పిఏ క్యాడర్లో వేకెంట్రీ వచ్చాయి ఫ్రెండ్స్. అయితే వీటిని ఈ ఎల్డీసీ 2024లో తీసుకుంటారా లేదా, అలాగే ఈ ఎల్ఎస్జి అంటే ఏంటి అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్స్ అని క్యాడర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీన్ని ఈ క్యాడర్లో పనిచేస్తూ ఎటువంటి ప్రమోషన్ ఎగ్జామ్ రాయకుండా సీనియారిటీ బేస్లో వచ్చేటువంటి పోస్టులని ప్రమోషన్నే ఎల్ఎస్జి అంటారు ఫ్రెండ్స్. లోయర్ సెలక్షన్ గ్రేడ్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ లోయర్ సెలక్షన్ గ్రేడ్ ప్రమోషన్స్ అనేటువంటివి పిఏ క్యాడర్లో కానీ లేదా ఎస్ఏ క్యాడర్లో కానీ కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటే సీనియారిటీ మీద ఈ ప్రమోషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇదివరకు ఈ ఎల్ఎస్జి ప్రమోషన్స్ రావాలంటే కనీసం 25 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ ఉండే వారికి మాత్రమే వచ్చేటువంటిది ఫ్రెండ్స్. అదేవిధంగా వారికి ఈ ప్రమోషన్ రావడం వల్ల ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉండేది కాదు ఫ్రెండ్స్. అయితే పోస్టల్ అసిస్టెంట్స్కి సంబంధించి క్యాడర్ రీస్ట్రక్చరింగ్ జరిగి ఎల్ఎస్జి పోస్టులు అనేటివి పెరగడం వల్ల ఇప్పుడు చాలా త్వరగా ఎల్ఎస్జి ప్రమోషన్స్ అనేటువంటివి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా పోస్టల్ అసిస్టెంట్గా సీనియారిటీ బేస్లో వచ్చేటువంటి ప్రమోషన్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు 10 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్నటువంటి వారికి కూడా ఎల్ఎస్జి ప్రమోషన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఎల్ఎస్జి ప్రమోషన్ వచ్చినప్పుడు పే ఫిక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ పే ఫిక్సేషన్ అనేది ఎంఏసిపి 1 గాన ఆల్రెడీ మనకు వచ్చేసి ఉంటే ఎల్ఎస్జిలో పే ఫిక్సేషన్ అనేటువంటిది జరగదు ఫ్రెండ్స్. సో అంటే 10 సంవత్సరాల లోపు ఎల్ఎస్జి ప్రమోషన్ వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే పే బెనిఫిట్ ఉంటుంది. ఈ ఎంఏసిపి వచ్చిన తర్వాత గల ఈ ఎల్ఎస్జి ప్రమోషన్ వచ్చినా కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి బెనిఫిట్ ఉండదు ఫ్రెండ్స్. సో అలాంటి ప్రమోషన్ లిస్ట్ అనేటువంటిది 2024కు సంబంధించి ఏపీ సర్కిల్ విడుదల చేసింది ఫ్రెండ్స్. సో ఇది చూసినట్లయితే సీరియల్ నెంబర్, అఫీషియల్, వారి కేటగిరీ ఏంటి, అలాగే ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడికి ఎల్ఎస్జి ప్రమోషన్ వచ్చి అలాట్ అయింది అనేటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ ప్రమోషన్ ఆర్డర్స్ అంతా కూడా అతి త్వరగా చేయాలనేసి ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు 7th ఆగస్ట్ 2024న పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేయాలి. అలాగే 10వ తేదీ లోపల వారు కొత్త పోస్టులో జాయిన్ అవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరన్నా వద్దు అనుకుంటే డిక్లరేషన్ కూడా 10వ తేదీ లోపల సబ్మిట్ చేయాలి. అలాగే సర్కిల్ ఆఫీస్కి 12వ తేదీ లోపల ఎంతమంది డిక్లైన్ చేశారు, ఎంతమంది జాయిన్ అయ్యారు అనేటువంటి రిపోర్ట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి 12వ తారీఖు లోపల ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ చూస్తుంటే ఈ రిజల్టెంట్ వేకెన్సీలు ఏదైతే 316 పిఏ పోస్టులు ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఎల్డీసీఈ పిఎస్ఏ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించారు ఫ్రెండ్స్. సో దాంట్లో రేపు 11వ తారీఖున డెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ వేకెన్సీ పోస్టులు అనేటువంటివి అక్కడ తీసుకొని వాటిని కూడా ఫిలప్ చేస్తారా లేదా అనేటువంటి విషయం ఇంకా క్లారిటీ రాలేదు ఫ్రెండ్స్. సో సర్కిల్ ఆఫీస్ వాళ్ళు డైరెక్టరేట్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్, వీటిని కూడా తీసుకొని ఇవ్వాలన్నా లేదా అనేటువంటిది. సో దానిపైన క్లారిటీ వచ్చినట్లయితే ఈ పోస్టులు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ 316 రిజల్టెంట్ వేకెన్సీలను కూడా ఈసారి ఫిలప్ చేయాలని ఆలోచించినట్లయితే లేదా ఆర్డర్స్ వచ్చినట్లయితే అప్పుడు కూడా ఈ 316 పోస్టులు మన ఎల్డీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళ ద్వారా పూర్తిగా ఫిలప్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే వచ్చినటువంటి వేకెన్సీల్లో 40% మాత్రమే మనకి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కోటా ఉంటుంది ఫ్రెండ్స్. సో మిగిలిన 60% అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఒకవేళ డిపార్ట్మెంట్ వీటిని ఇదే సంవత్సరం ఫిలప్ చేయమని చెప్పినా ఇందులో 40% పోస్టులు మాత్రమే ఎల్డీసీలో వస్తాయి. అంటే ఒకవేళ వీటిని ఇదే సంవత్సరం ఫిలప్ చేయమని చెప్పినట్లయితే 126 పోస్టులని ఈ ఎల్డీసీలో ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి క్లారిఫికేషన్ రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరం ఫిలప్ చేస్తారా లేదా నెక్స్ట్ ఇయర్కి ఇస్తారా అనేటువంటిది. సో వచ్చిన తర్వాత వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.